వాళ్ళ దేవసేన ఇదిగో బొంత కుట్టించాను. నిజమా బావా? మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఇచ్చి ఏ దేవసేన హ్యాపీ మెచ్యూర్ ఫంక్షన్ డే. ఒరే సేమ్ అంటావురా. అదేలే. అవునే వాళ్ళు రాజమాత ఏటే నా మీద కాస్ట్లీ చీర కట్టావు. బొక్కలు వేసుకొని పెద్ద రాడ్ ఉంచేసి మెడలు వేసుకొని వచ్చే నువ్వు ముయ్యు. నీ డైలాగులు లేవు. వాళ్ళ రాజమాత వచ్చావు, ఇద్దరు మనుషులు తిండి తినేనువు, రేపటికి ఒక ఎంత బిర్యానీ తీసుకెళ్ళిపోనవు, ఒక గిఫ్ట్ తెచ్చుకోలేవా? తిండి పోతుకుంటా షుగరు బీపీ వచ్చి పోతావే. గిఫ్ట్ లేదు చేతిలో, నాకు 100 రూపాయలు పెట్టుకోలేవా? చూడు బేబీ, మీ అమ్మ నాకన్నా మంచి రంగు చీర కట్టుకొని వచ్చింది. ఫోటోలో నాకు డామినేట్ చేసేది మనే కదా, ఇల్లు ఖాళీ చేసేది మా, వేరేకి కాపురం పెడదు మా. పద రాకపోను అనుకో, కట్నం కోసం వేధిస్తాను అని కేసు వేసేస్తాను. ఇది గవర్నమెంట్ జాబ్ కదా, మెయింటెనెన్స్ కేసు వేసాను అనుకోని సగం చేత నాకే. అండర్స్టాండ్, మైండ్ ఇట్. ఎవరాని ఇక్కడున్న రంగులతో మంచి ముగ్గే, ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలి. స్నాప్ పెట్టుకోవచ్చా అంటల్ దానా? ఒరే బైర్వా, ఇది ఇలాగే అంటే దీన్ని మాటలేదు పట్టించుకోక అక్కడికి వెళ్ళి డబ్బులు లేవు కొట్టు. హిందీ సాంగ్స్ కొట్టవా? ఒరే బైర్వా, ఏట్రా అవాయిడ్ చేస్తాను? ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన రీల్ కూడా రిప్లై ఇవ్వట్లే. ఏటి నాటకాలా? ఊరు గొప్ప అయిపోతా. ఎండల తీవ్రత వల్ల దాన్ని పొడిపోయింది. మీరు మీ డబ్బులు కొట్టుకోండి. ఇందువదన కొందరదన మధురవచన మధురవచన. వావ్. ఇన్స్టాగ్రామ్ లో రియాక్ట్ అవ్వని బిజీ పర్సన్ గా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ నువ్వు నాతో వాగిన ఎదవ్వాగడంతా నా చాట్ హిస్టరీలో ఉందని మాత్రం మర్చిపోకు. బ్లాక్ మెయిల్ చేస్తుంది దాసన. ఎవరు ఎండాకాలంలో దీపం చేసుకుంటుండో? వావ్, పింక్ కలర్. ఏంటైంది? ఈ ముష్టిమిత్ర బింద ఏదో వంటలు వండిందట, అది తినేసి అందరు చచ్చిపోండి. కొంతమందికి ఏమో విరోచనాలు, అది తగ్గాలంటే మళ్ళీ మెంటల్ వంట చేయాలట, అందుకని ఆడ ఇక్కడికి వస్తుండే. పెట్టుండేవే ఊరు మొత్తం నాశనం అయిపోయాయి. నేను ఇంక తినలే. కొట్ల కోపుతో గులాబ్ జామ్ చేస్తాను, తింది ఉండు.